వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఫ్రమ్ టీసాట్. మై డియర్ స్టూడెంట్స్, భూ సంస్కరణలు అన్నటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. గత ఎపిసోడ్లో అంటే గత వీడియోస్లో కూడా చూస్తే భూ సంస్కరణల గురించి మనం చర్చించాం. సో మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎవాక్షన్స్ 1952 యాక్ట్ అంటారు. అంటే హైదరాబాద్ తొలగింపు నిలుపుదల ఆర్డినెన్స్. ఇది బేసికల్గా ఒకటి. అసలు ఈ ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారయ్యా అంటే కౌలు రైతులను యజమానులు భూమిలో నుంచి తొలగిస్తున్నారు, అలా తొలగించకూడదు, ఆ తొలగించేటువంటి వాటిని నిలుపుదల చేయాలి. కౌలు రైతులను యజమానులు భూముల నుంచి తొలగిస్తున్నారు, అలా తొలగించకుండా ఆ తొలగింపును నిలుపుదల చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టం. దీన్ని హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల సవరణ బిల్లు అని పిలుస్తున్నారు. దీన్ని ఏమని పిలుస్తున్నారయ్యా అంటే హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల సవరణ బిల్లు 1953 అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక 1950 హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం రావడంతో, అండ్ ఇంతకుముందు మనం అంటే 1950లో వచ్చింది అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. సో వ్యవసాయ భూముల చట్టం, కౌలు వ్యవసాయ భూముల చట్టం అని హైదరాబాద్లో 50లో ఒక చట్టం వచ్చింది. భూస్వాములు కౌలుదారులను బలవంతంగా బయటికి నెట్టేశారు. అంటే 1950లో వచ్చినటువంటి హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని బేస్ చేసుకొని, ఆ చట్టంలో ఉండేటువంటి లూప్ హోల్లను బేస్ చేసుకొని కౌలుదారులను యజమానులు బలవంతంగా బయటికి గెంటేయడం అన్నటువంటిది జరిగిందండి. ఇలా గెంటేయడాన్ని స్టాప్ చేయడానికి, గెంటేయడాన్ని నిరోధించడానికి, గెంటేయడాన్ని ఆపడానికే 1952లో ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ అనేటువంటి పేరుతో ఒక ఆర్డినెన్స్ని జారీ చేశారు. ఇది ఒక ఆర్డినెన్స్. ఎందుకు జారీ చేశారు? కౌలుదారులను అన్యాయంగా బలవంతంగా భూములలో నుంచి యజమానులు వెళ్ళగొడుతున్నారు, వెళ్ళగొట్టేటువంటి గెంటివేతలను ఆపడం కొరకు దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఇక కౌలుదారులను తొలగించరాదని, వారికి మరలా భూములను, వారి దగ్గర తీసుకున్నటువంటి భూములను మరలా రిటర్న్ ఇప్పించాలని, వెనక్కి ఇప్పించాలని, రక్షిత కౌలుదారు సమ్మతి లేకుండా అమ్మినటువంటి భూములను గుర్తించబడవని కూడా దీంట్లో పేర్కొన్నారు. అంటే ఇంకా ఈ చట్టంలో ఏం చెప్తున్నారయ్యా అంటే కౌలుదారులను తొలగించరాదని, వారికి దగ్గర నుంచి తీసుకున్నటువంటి, అంటే కౌలుదారు దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములను కౌలుదారికి తిరిగి ఇప్పించండి, తిరిగి ఇవ్వాలని. ఎవరైతే రక్షిత కౌలుదారు, మనం చెప్పుకున్నాం రక్షిత కౌలుదారు అంటే డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం. ఏమని డెఫినేషన్ చెప్పుకున్నాం? రక్షిత కౌలుదారు అంటే ఎవరైతే 6 సంవత్సరాలకు పైగా చేసి ఉంటారో వారికి రక్షిత కౌలుదారులు అంటున్నారు. అంతకుముందు చూసినట్లయితే నిజాం ప్రభుత్వంలో 12 సంవత్సరాలు చేసింటే వారిని రక్షిత కౌలుదారు అంటున్నారు. ఈ రక్షిత కౌలుదారు సమ్మతి లేకుండా అమ్మినటువంటి భూములను కూడా గుర్తించరు, ఈ చట్టం ప్రకారం గుర్తించబడవు. అంటే రక్షిత కౌలుదారు ఏదైనా భూమిని అమ్మాలంటే ఆ భూమికి రక్షిత కౌలుదారు ఉంటే ఆ రక్షిత కౌలుదారు యొక్క సమ్మతి లేకుండా అమ్మినటువంటి భూములు చెల్లనేరవు అన్నటువంటిది ఈ ఆర్డినెన్స్ యొక్క ప్రత్యేకత, ఈ ఆర్డినెన్స్కి సంబంధించింది. మరి ఈ ఆర్డినెన్స్ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే భూ యజమానులు బలవంతంగా భూమి నుండి తొలగించినటువంటి కౌలుదారులను రక్షిత కౌలుదారులుగా గుర్తించడానికి, సో రక్షిత కౌలుదారులుగా చేయడానికే పూర్తిగా ఈ నిబంధనలు, అంటే ఈ చట్టం మొత్తం కృషి చేస్తుంది. ఈ యాక్ట్ అంటే ఈ ఆర్డినెన్స్ మొత్తం కూడా ఆ విధంగానే ఉంటుందండి. భూస్వాములు సొంత వ్యవసాయం కోసము రక్షిత కౌలుదారుల నుండి భూమిని తీసుకోదలిచినప్పుడు, ఒకవేళ చట్టం ఏం చెప్తుంది? అంతకుముందు 1950లో వచ్చిన చట్టం ఏం చెప్తుంది? భూస్వాములు సొంత వ్యవసాయం చేసుకోవచ్చును, సొంత వ్యవసాయం కోసం కొంత భూమిని అట్టి పెట్టుకోవచ్చును, అంటే వాళ్ళ దగ్గరనే పెట్టుకోవచ్చును. ఆ భూమిని ఎవరికి కౌలుకి ఇవ్వాల్సిన అవసరం లేదని 1950లో వచ్చిన చట్టం చెప్తుంది.
అదే చట్టంలో ఉండేటువంటి లూప్ హోల్ అంటే కొంత వ్యవసాయాన్ని పెట్టుకోవచ్చు అని చెప్పింది కదా అని మొత్తం కౌలు రైతులందరినీ బయటికి గెంటేశారు. అలా చేయకూడదు అని భూస్వాములు సొంత వ్యవసాయం కోసము రక్షిత కౌలుదారుల నుండి భూమిని తీసుకోదలిస్తే దానికి కూడా చట్టంలో కొన్ని పాయింట్స్ చెప్పింది. ఎవరైనా సొంత వ్యవసాయం పేరుతో కౌలుదారుల నుంచి భూమి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కౌలుదారులకు ఒక కుటుంబ కమత సమానంగా, అంటే ఒక కుటుంబ కమత ఎంత ఉంటుందో ఆ కుటుంబ కమతాకు సంబంధించినటువంటి సమానమైనటువంటి భూమిని వదిలివేయాలి. అంటే కౌలుదారుడికి ఒక కుటుంబ కమతాను ఇవ్వాలి అని అర్థం అండి. అంటే ఆ కుటుంబ కమత భూమిని అమ్మకూడదు. ఎందుకంటే అతను కూడా బతకాలి కదా. మీరు భూమిని ఏమో అమ్ముకుంటే మీ భూమిని అమ్ముకొని మీ భూమిలో సాగు చేసుకుంటూ మీకు పన్నులు కట్టినటువంటి ఆ కౌలు కట్టినటువంటి కౌలుదారుడు అన్యాయం అయిపోతాడు. కాబట్టి కుటుంబ కమతాకు అవసరమైనటువంటి భూమిని, కుటుంబ కమతాకు సమానమైనటువంటి భూమిని కౌలుదారికి వదిలేయాలి. అలాంటి భూమిని అమ్మకూడదని ఈ ఆర్డినెన్స్ తెలియజేస్తుంది. ఇక 1943-53 మధ్య కాలంలో చూసినట్లయితే ఈ 10 సంవత్సరాల కాలంలో 1943 నుంచి 53 మధ్య కాలంలో నిరంతరంగా 6 సంవత్సరాల పాటు లేదా ఎక్కువ కాలం కౌలు సాగు చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే, అంటే నిరంతరంగా 6 సంవత్సరాలు చేసిన, 6 సంవత్సరాల కన్నా ఎక్కువ రోజులు కౌలు చేసిన 1948 జనవరి కంటే ముందు 6 సంవత్సరాల క్రమం తప్పకుండా సాగు చేస్తున్న ఇలాంటి కౌలుదారులందరూ రక్షిత కౌలుదారులుగానే ఈ ఆర్డినెన్స్ ద్వారా గుర్తించబడతారు. అంటే 1943 నుంచి 53 మధ్య కాలంలో 6 సంవత్సరాలు కౌలు చేసిన, నిరంతరం కౌలు చేస్తున్న, 48 జనవరి కంటే ముందు 6 సంవత్సరాలు కౌలు చేసిన వారందరూ కూడా రక్షిత కౌలుదారులే. వారందరి భూములను అమ్మడానికి వీలు లేదు. వారు కౌలుకు చేస్తున్నటువంటి భూములను అమ్మడానికి వీలు లేదు. అమ్మదలిస్తే కనీసం ఒక కుటుంబ కమతాకు సమానమైనటువంటి భూమిని, కుటుంబ కమతాకు సమానమైనటువంటి భూమిని ఆ కౌలుదారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక తాను రక్షిత కౌలుదారునని, బలవంతంగా తనను భూమిలో నుంచి తొలగించారని, భూమి తనకు కౌలుకు అప్పగించాలని ఏ రక్షిత కౌలుదారుడు కోరినా భూమిని తప్పనిసరిగా అతనికి ఇచ్చే ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, నేను ఒక రక్షిత కౌలుదారుని అనుకొని నన్ను బలవంతంగా భూములో నుంచి బయటికి తోసేశారని, నా భూములు నాకు తిరిగి, అంటే నేను కౌలుకు చేస్తూ ఉండేటువంటి భూములు తిరిగి ఇస్తే నేను కౌలు చేసుకొని బతుక్కుంటా అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ కౌలుదారు కోరినప్పుడు భూమిని తప్పనిసరిగా అతనికే ఇచ్చేటువంటి విధంగా ఈ ఆర్డినెన్స్ తయారు చేయబడింది. ఇక కౌలుదారులకు భూమి ఉన్నా లేకపోయినా భూస్వామి ఒక కుటుంబ కమతాను తీసుకోవచ్చును. ఇక భూస్వామికి కావాల్సి వచ్చినప్పుడు కౌలుదారులకు భూమి ఉండని ఉండకపోని, ఇక్కడ భూస్వామి కూడా బతకాలి కదా, అందుకోసం భూస్వామి కూడా ఒక కుటుంబ కమతాను ఎప్పుడైనా తీసుకోవచ్చు. కౌలుదారునికి భూమి ఉన్నప్పటికీ, భూమి లేకపోయినప్పటికీ భూస్వామి మాత్రం ఒక కుటుంబ కమత తీసుకొనవచ్చును. భూస్వామి మాత్రం ఒక కుటుంబ కమత తీసుకొనవచ్చును. నెక్స్ట్, ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఈ శాసనం కౌలుదారుడు తమ సేద్యం చేసే భూమిని కొనడానికి అవకాశం కల్పించిందని చెప్పవచ్చునండి. అంటే ఇప్పుడు నేను ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నా, 6 సంవత్సరాలు చేశాను, 6 సంవత్సరాల కన్నా ఎక్కువగా చేశాను, నేను శాశ్వత కౌలుదారుని అయ్యాను. ఒకవేళ నేను ఆ భూమిని కొనదలిస్తే పరిస్థితి ఏంటి? ఈ శాసనం కౌలుదారుడు తాను సేద్యం చేసేటువంటి భూమిని కొనడానికి కూడా అవకాశం కల్పిస్తుందండి. భూస్వామి కూడా ముందు కౌలుదారుడికి అమ్మ చూపాలి. ఒకవేళ భూస్వామి ఆ భూమిని అమ్మితే, నేను 6 సంవత్సరాలు చేశాను కాబట్టి సేద్యం, 6 సంవత్సరాలకు ఎక్కువగా సేద్యం చేశాను కాబట్టి కౌలు చేశాను కాబట్టి యజమాని అమ్మాలనుకుంటే మొట్టమొదట నన్ను సంప్రదించాలి. అంటే మొట్టమొదట కౌలుదారునికే అమ్మ చూపాలి అన్నటువంటిది చట్టం చెప్తుందండి. కౌలుదారుడు కొనకపోతే మిగతా వాళ్ళకి అమ్ముకోవచ్చు, కానీ
కౌలుదారుడికి అమ్మ చూపకుండా భూమిని అమ్మేటువంటి అధికారం యజమానికి లేదు. ఎలాంటి సందర్భాలలో? ఆ భూమిని వరుసగా 6 సంవత్సరాల కన్నా ఎక్కువగా సేద్యం చేసినటువంటి కౌలుదారు ఉన్నప్పుడు. సో ఆ కౌలుదారుకి యజమాని యొక్క భూమిని కొనేటువంటి హక్కును కూడా ఈ శాసనం కల్పిస్తుంది అని మనం చెప్తున్నాము. ఇక నీటిపారుదల సౌకర్యాలు ఉన్నటువంటి భూముల విషయానికి వస్తే, నీటి సౌకర్యాలు ఉన్నటువంటి భూములకు కౌలుదారుడు భూస్వాములకు చెల్లించే కౌలుకు 8 రెట్లు ఇతర మార్గాల ద్వారా నీటి సౌకర్యాలుంటే 6 రెట్లు, నీటి సౌకర్యాలుంటే 8 రెట్లు, ఇతర మార్గాల ద్వారా నీటి సౌకర్యాలుంటే 6 రెట్లు, మెట్ట భూములైతే 15 రెట్లు ధర చెల్లించాల్సి ఉంటుందండి. అంటే ఇక్కడ ఒకవేళ ఆ కౌలుదారు యజమాని భూమిని కొనాలి అనుకున్నప్పుడు, ఆ యజమాని భూమిని కూడా అమ్మ చూపినప్పుడు, ఆ భూమికి బాగా నీటిపారుదల వసతులు ఉంటే కౌలుదారు కౌలు చేస్తున్నటువంటి మొత్తానికన్నా 8 రెట్లు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంటుంది. ఇతర మార్గాల ద్వారా నీటి సౌకర్యం ఉంటే కౌలు కన్నా 6 రెట్లు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ అది మెట్ట భూమి అయితే సో దాన్ని మనం కౌలు కన్నా 15 రెట్లు ధర చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆ ధర చెల్లించి రైతు కొనుక్కోవచ్చు, కౌలుదారు కొనుక్కోవచ్చును. ఒకేసారి అంత మొత్తం చెల్లించలేకపోతే 8 సంవత్సరాలలో 15 రెట్లు, అంటే 8 సంవత్సరాల్లో 15 రెట్ల ధరనంటే ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. 8 ఇయర్స్లో కొంతగా ఇన్స్టాల్మెంట్ బేస్లో చెల్లించవచ్చు. ఈ చట్టాన్ని 1955లో ఖమ్మం, వరంగల్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో అమలు చేయడం అన్నటువంటిది జరిగిందండి. సో ఈ చట్టాన్ని ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అమలు చేసినట్లుగా దాఖలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు అమలు చేశారు కూడా. ఇక 1968 నుంచి 1968 నుంచి తెలంగాణలో కొన్ని జిల్లాలలో అమలు పరచడానికి ప్రభుత్వం నిర్ణయించగా భూస్వాములు హైకోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఈ చట్టాన్ని కొట్టేయించుకొచ్చారు అని చెప్పవచ్చు. వాస్తవంగా మనం ఏం చెప్తున్నామంటే 68లో ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాల జిల్లాలన్నింటిలో దీనిని ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయ్యిందో వెంటనే భూస్వాములు కోర్టుకెళ్ళి ఆ కోర్టులలో గొడవ చేసి, కోర్టుల్లో ఆర్గ్యుమెంట్స్ చేసి, అది చేసి ఈ చట్టాన్ని తెలంగాణ ప్రాంతంలో అమలు కాకుండా చూసి కోర్టు ద్వారా కొట్టివేయించారన్నటువంటిది వాస్తవము. ఇక గత చట్టంలోని లోపాలు తొలగించడానికి మళ్ళీ 73లో ప్రభుత్వం మరొక నోటిఫికేషన్ని జారీ చేసింది. సో అప్పుడు వచ్చినటువంటి చట్టాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయండి, కొన్ని లోపాలు ఉన్నాయండి. మేము కొన్ని లోపాలని గుర్తించాం. ఆ లోపాలను సరిచేయడం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ అన్నటువంటి దాన్ని 1973లో జారీ చేయడం జరిగిందండి. మరి ఈ చట్టాలు 1950-52 కౌలుదారులకు, అంటే ఈ 2 చట్టాలు ఉన్నాయి. అంటే 1950లో వచ్చినటువంటిది ఒక చట్టము, 1952లో వచ్చినటువంటి కౌలుదారుల రక్షణ చట్టం అన్నటువంటి ఆర్డినెన్స్, ఈ 2 కూడా కౌలుదారులకు ఎంతో మేలు చేశాయన్నటువంటి విషయం మనం చెప్పవచ్చు. ఇక తెలంగాణలోని 75 లక్షల ఎకరాల భూములపై, తెలంగాణలోని 75 లక్షల ఎకరాల భూములపై సేద్యపు భూమిలో 33%, అంటే 6 లక్షల కౌలుదారులకు రక్షిత. ఇక్కడ మీకు పాయింట్ ఇది ఎలా అర్థం అవ్వాలంటే, తెలంగాణలోని 75 లక్షల ఎకరాల భూమిపై 6 లక్షల కౌలుదారులకు రక్షిత కౌలుదారు ధృవీకరణ పత్రాలు జారీ చేశారండి. సి మై డియర్ ఫ్రెండ్స్, 6 లక్షల కౌలుదారులకు రక్షిత కౌలుదారు ధృవీకరణ పత్రాలను ఇచ్చారండి. పర్మనెంట్ టెనెంట్ అన్నటువంటి సర్టిఫికేట్ని ఇష్యూ చేశారు. ఎంతమందికి ఇచ్చారు? 6 లక్షల మందికి ఇచ్చారండి. సో తెలంగాణలోని 75 లక్షల ఎకరాల భూమిపై, అంటే ల్యాండ్ ఎంత ఉంది? 75 lakhs, 75 లక్షల ఎకరాల భూమిపై 6 లక్షల కౌలుదారులకు రక్షిత కౌలుదారు ధృవీకరణ పత్రాన్ని, అంటే సర్టిఫికేట్ జారీ చేశారు. ఎంత పర్సెంటేజ్ అంటే ఓవరాల్ సేద్యపు భూమిలో 33% అండి.
ఓవరాల్ సేద్యపు భూమిలో 33% తెలంగాణలోని 75 లక్షల ఎకరాల భూమిపై సేద్యపు భూమిలో 33%, అంటే 33% అనగా 6 లక్షల కౌలుదారులకు రక్షిత కౌలుదారు ధృవీకరణ సర్టిఫికెట్లను జారీ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అయితే నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సినటువంటి ప్రధాన అంశాల్లో ఏంటంటే కౌలుదారీ చట్టాలు వారి యొక్క వైఫల్యాలు, అంటే ఎట్లా ఫెయిల్యూర్ అవుతున్నాయి కౌలుదారీ చట్టాలు. సో కౌలుదారీ చట్టాలు వైఫల్యాలు అండి. ఈ కౌలుదారీ చట్టాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, కౌలుదారీ చట్టాలు వైఫల్యం చెందడానికి కారణాలు ఏంటి? సో వైఫల్యం చెందుతున్నాయి, దానికి కారణాలను చూద్దాం. మొదటి కారణం ఏంటంటే కౌలు ఒప్పందాలు లిఖితపూర్వకంగా ఉండాలని, దీర్ఘకాల పరిమితి కలిగి ఉండాలని చట్టం పేర్కొంటుంది. చట్టంలో చూసినట్లయితే కౌలు ఒప్పందాలన్నింటినీ కూడా లిఖితపూర్వకంగా ఉండాలి, దీర్ఘకాలిక పరిమితి ఉండాలని చట్టం పేర్కొంటుంది. కానీ ఎక్కడ ఏ యజమాని కూడా కౌలు ఒప్పందం చేసుకోవడానికి ఇష్టపడడు. లిఖితపూర్వకంగా వాస్తవంగా మనం మాట్లాడాలంటే ఏ యజమాని కూడా కౌలు ఒప్పందాన్ని ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ గారి సమక్షంలో లిఖితపూర్వకంగా చేసుకోవడానికి ఇష్టపడడు. కాబట్టి చట్టం వైఫల్యం చెందింది. దీర్ఘకాల పరిమితి ఉండాలని చట్టం పేర్కొంటుంది. అయితే యజమానులు అందరూ కూడా దీర్ఘకాలికంగా పరిమితిని ఇష్టపడట్లేదు. తక్కువ అంటే 6 సంవత్సరాలు దాటితే భూమి యజమాని హక్కులు కోల్పోతామనే భయం కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఆ పరిమితి ఉండాలి, ఆ చట్టాన్ని పేర్కొనాలన్నటువంటిది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అందుకే వైఫల్యం చెందింది కౌలుదారీ చట్టాలు. వైఫల్యము సబ్హెడ్డింగ్. ఈ మొదటి వైఫల్యం ఏంటంటే కౌలు ఒప్పందాలు లిఖితపూర్వకంగా ఉండాలని, దీర్ఘకాలిక పరిమితి ఉండాలని చట్టం పేర్కొనడం అన్నటువంటిది జరిగింది. ఇక రెండవది చూస్తే దీర్ఘకాల లిఖిత కౌలు ఒప్పందాలు సహజంగా ఏ భూ యజమాని అంగీకరించడం, అది యూనివర్సల్ త్రూ అండి. ఎక్కడైనా కానీ దీర్ఘకాలికంగా కౌలు ఒప్పందాలు చేయడానికి యజమానులు ఒప్పుకోరు. ఇది అయితే గత్యంతరం లేక కౌలుదారులు మాత్రము లిఖితపూర్వ ఒప్పందాలు లేకుండానే వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు యజమాని లిఖితపూర్వకంగా సర్టిఫికేట్ ఇవ్వడానికి అంటే రాసి ఇవ్వడానికి అంటే అగ్రిమెంట్కి ఒప్పుకోడు. అగ్రిమెంట్కి ఒప్పుకోకపోయినా రైతుకు మాత్రం ఆకలి అవుతుంటుంది. కౌలు చేస్తేనే వచ్చినటువంటి భూమి మీద బతుకుతాడు. కాబట్టి ఖచ్చితంగా అగ్రిమెంట్ లేకపోయినప్పటికీ రైతు అయితే ఖచ్చితంగా కౌలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక రెండవ అంశం చూసినట్లయితే కౌలు భూములను తనఖా పెట్టి రుణం పొందవచ్చునని చట్టంలో క్లియర్గా ఉందండి. మరి ఎప్పుడైతే చట్టం కౌలు భూములను తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు అని చెప్తుంటే లిఖితపూర్వకంగా రిజిస్టర్ కాబడినటువంటి కౌలు ఒప్పందం ఉంటే అది సాధ్యమవుతుంది. ఇక లిఖితపూర్వకంగా కౌలు ఒప్పందం చేసుకుంటే ఆ కౌలు రైతు తీసుకుపోయి భూమిని మార్ట్గేజ్ చేసుకుంటాడేమో, కుదవ పెట్టుకుంటాడేమో, తాకట్టు పెట్టుకుంటాడేమో అనే భయం యజమానికి ఉంటుంది సహజంగా. అందుకోసం లిఖితపూర్వకంగా రిజిస్టర్ చేయడు. ఎందుకంటే రిజిస్టర్డ్ అయ్యి ఉందనుకోండి, అంటే రాతపూర్వకంగా రిటర్న్లీ రిజిస్టర్డ్ అంటే దాన్ని కౌలు రైతు తీసుకుపోయి బ్యాంకులో పెట్టో ఇంకో చోట పెట్టే రుణం తెచ్చుకోవచ్చు. రుణం తెచ్చుకున్న రైతు కట్టలేకపోతే ఆ భూమి ఇబ్బందుల్లో పడుతుంది. ఈ విధమైనటువంటి భయాలు కూడా యజమానుల్లో ఉండొచ్చు. కాబట్టి దానికి యజమానులు ఒప్పుకోలేదు. ఈ కౌలుదారి చట్టం విఫలం అవడానికి ఇవన్నీ కారణాలు. కౌలుదారి వడ్డీ వ్యాపారస్తుల మీద ఎప్పుడైతే యజమాని రిజిస్టర్డ్గా చేయలేదు కాబట్టి రైతుకు రుణం కావాలి, భూమి పెట్టుకొని రుణం దొరికేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే భూమి రిజిస్టర్ కాలేదు కాబట్టి, ఎక్కడ కూడా భూమికి సంబంధించినటువంటి లిఖితపూర్వకమైనటువంటి అగ్రిమెంట్ లేదు కాబట్టి ఆ భూమి మీద రైతుకు అప్పివ్వరు. మరి రైతు భూమి దున్నిచ్చి ఇత్తనాలు వేసి పంటలు పండించాలంటే కొంత అప్పు కావాలి. ఆ అప్పుకు వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇండైరెక్ట్లీ ఈ చట్టం ద్వారా కూడా వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా లిఖితపూర్వకంగా ఉంటేనే చెల్లుతుంది కాబట్టి. ఇక జాగీర్దారీ ప్రాంతాల విషయానికి వస్తే, జాగీరీ ప్రాంతాల్లో
రక్షిత కౌలుదారులను వేల కొలది భత్కార్ అంటారు, ఇక్కడ తొలగించడం అని అర్థము. తొలగించడాన్ని చేశారని ఖుష్రో అన్నటువంటి కమిటీ మనకు తెలియజేస్తుంది. అయితే తెలంగాణ ప్రాంతంలో చేసినటువంటి సర్వేలో జాగీర్దారి ప్రాంతాలు బలవంతంగా రక్షిత కౌలుదారులను తొలగించారు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక సొంత సేద్యం అన్నటువంటి నిర్వచనం ఎక్కడ కూడా క్లియర్గా చట్టంలో లేకపోవడం కూడా వైఫల్యానికి కారణం. భూ యజమానులు, భూస్వాములు సొంత సేద్యం కొరకు భూమిని ఉంచుకోవచ్చు అని చట్టంలో ఉందండి. కానీ ఎంత భూమిని ఉంచుకోవాలి, ఎంత సేద్యం కొరకు ఉంచుకోవాలి అన్నటువంటి దాని మీద క్లారిటీ లేదు. కాబట్టి సొంత సేద్యం అన్నటువంటి నిర్వచనం చట్టంలో సరిగ్గా లేదు. కాబట్టి ఇది విఫలమైందని మనం చెప్పవచ్చు. ఇక తర్వాత చూస్తే న్యాయాధికారులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ధనికుల పట్ల కొంత అభిమానాన్ని చూపడం వల్లనే కౌలుదారులు తమ హక్కులను రక్షించుకోలేకపోతున్నారు అని గున్నార్ మిత్తల్ లాంటి ఆర్థికవేత్త అభిప్రాయపడ్డారండి. అంటే గున్నార్ మిత్తల్ గారు ఏమంటారంటే, న్యాయం ఉన్నప్పటికీ కూడా న్యాయాధికారులు, ఆనాటి ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కొంతమంది ధనికుల పట్ల అభిమానం చూడడానికంటే వాళ్ళు ఇచ్చేటువంటి నజరానాలు తీసుకోవడానికో, వాళ్ళు ఇచ్చేటువంటి ఇంకోటి తీసుకోవడానికో ధనికులకే హెల్ప్ చేశారు, ధనికులకే వైపే ఉన్నారు. కానీ పేదల వైపు లేరు. కాబట్టి ఇవి హక్కులను కౌలుదారులు రక్షించుకోలేకపోయారు అన్నటువంటిది ఇది గున్నార్ మిత్తల్ గారి అభిప్రాయం, వారు చెప్తున్నటువంటి అభిప్రాయం. ఇక తర్వాత చూస్తే కౌలు సంస్కరణల చట్టాలు అన్నటువంటివి జిరాయితీ హక్కులున్న, అంటే షెక్మీ రైట్స్ అంటారు, షెక్మీ హక్కులు ఉండేటువంటి వారు, జిరాయితీ హక్కులున్న కౌలుదారులను తీసివేయకుండా నిరోధించటానికి బదులుగా భూస్వాములు వారిని తీసివేయడానికి చట్టబద్ధమైనటువంటి హక్కు కల్పించే విధంగా ఉందన్నటువంటి విమర్శ కూడా ఒకటి ఉందండి. అంటే చట్టంలో లూప్ హోల్స్ ఉండడం వల్ల ఈ చట్టాన్ని మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయలేకుండా ఎప్పుడైతే లూప్ హోల్స్ ఉంటాయో అది ఖచ్చితంగా చట్టం వైఫల్యం అవుతుంది. ఈ చట్టం వైఫల్యం అవడానికి కూడా మనం ఈ కారణాలన్నింటినీ, కౌలుదారుల చట్టం వైఫల్యం అవడానికి కూడా ఈ కారణాలన్నింటినీ మనం చూసాం. ఇక నెక్స్ట్ చూస్తే భూ కమతాల గరిష్ట పరిమితి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. భూ కమతాల గరిష్ట పరిమితి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటున్నారు. 1966 సంవత్సరంలో ప్రణాళికా సంఘం వారు జాతీయ అభివృద్ధి మండలాల పర్యవేక్షణ, భూ సంస్కరణలు అమలు తీరు అన్నటువంటి ఒక అధ్యయనానికి, అంటే ఒక రీసెర్చ్, ఒక అధ్యయనానికి చేయడానికి ఒక కమిటీని వేశారండి. అధ్యయనం చేయడానికి వేసినటువంటి కమిటీ ప్రత్యేకంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో కౌలుదారుల ఇబ్బందులను, భూ సమస్యలను గుర్తించింది. అంటే 1966లో ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండళ్ళు వీరి పర్యవేక్షణలో భూ సంస్కరణల అమలు తీరుని అధ్యయనం చేయడానికి, అంటే బాగా గుర్తుపెట్టుకోండి, 1966లో భూ సంస్కరణల అమలు తీరుని అధ్యయనం చేయడానికి ప్రణాళికా సంఘము, జాతీయ అభివృద్ధి మండలి కలిసి ఒక కమిటీని వేశాయి. ఆ కమిటీ ఏం చేసిందయ్యా అంటే, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో కౌలు ఇబ్బందులను గుర్తించింది. ఆ కమిటీ ఏం చేసింది, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో కౌలు ఇబ్బందులు ఉన్నాయని ఆ కౌలు ఇబ్బందులను గుర్తించడం అన్నటువంటిది జరిగిందండి. ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా, అంటే పరిష్కరించే విధంగా, అంటే గరిష్ట పరిమితి చట్టం చేయవలసినటువంటి ఆవశ్యకతను ఈ కమిటీ గుర్తించింది. అంటే సమస్యను గుర్తించేదే కాదండి, సమస్యకు పరిష్కారం ఏంటయ్యా అంటే గరిష్ట పరిమితి చట్టం చెయ్యాలి. అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్, మ్యాక్సిమం ఇంత భూమి, గరిష్టంగా భూమిని పరిమితం చేసేటట్లు కూడా చట్టం చెయ్యాలని ఆ ప్రణాళికా సంఘం వేసినటువంటి కమిషన్.
సో భూ సంస్కరణల అమలు తీరును అధ్యయనం చేయడానికి వేసినటువంటి కమిటీ వాళ్ళకు ప్రణాళిక సంఘం వారికి చెప్పింది. ఏమని చెప్పిందయ్యా అంటే గరిష్ట పరిమితి చట్టం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది, చెయ్యాలని ఈ కమిటీ గుర్తించింది. గత చట్టాలు ఇచ్చినటువంటి రక్షణలు కౌలుదారులకు సక్రమంగా చేరలేదని, గత చట్టాలలో వచ్చినటువంటి రక్షణలన్నీ కూడా కౌలుదారులకు సక్రమంగా చేరలేదని, కేవలం 55% కౌలుదారులకు మాత్రమే రక్షణ కల్పించవలసి ఉంటుందని కుస్రో తన అభిప్రాయంలో, సో తన అభిప్రాయం అంటే కుస్రో ఆయన ఒక ఆర్థికవేత్త, ఆయన కూడా ఆయన ఏం అనలైజ్ చేస్తున్నాడయ్యా అంటే ఇంతకుముందు చేసిన చట్టాల వల్ల ఓన్లీ 55% మాత్రమే గెయిన్ ఉంది అని వారు చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక 1963 నాటికి చూస్తే 8.6 లక్షల ఎకరాలను సాగు చేస్తున్న 1.35 లక్షల మంది కౌలుదారులకు ఎలాంటి రక్షణ లేదని, వేలాది ఎకరాలు భూస్వాముల చేతిలో ఉన్నాయని ఈ కమిటీ తేల్చేసింది. కమిటీ ఇంకో రిపోర్ట్లోని ఇంకో పాయింట్ ఏం చెప్తుందయ్యా అంటే కమిటీ 63 నాటికి 8.6 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నటువంటి 1.35 లక్షల మంది కౌలుదారులు ఎలాంటి రక్షణ లేదు. 1.35 లక్షల మంది కౌలుదారులకు రక్షణ లేదని చెప్పింది. ఈ 1.35 లక్షల మంది కౌలుదారులు ఎక్కడ చేస్తున్నారు, ఎన్ని లక్షల ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు అంటే 8.6 లక్షల ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. వీరికి ఎలాంటి రక్షణ లేదు. సో భూస్వాముల చేతిలోనే వేలాది భూములు ఉన్నాయి కానీ కౌలుదారుల చేతిలో లేవు అన్నటువంటి విషయాన్ని ఈ కమిటీ తెలియజేసిందండి. ఇకపోతే భూ గరిష్ట పరిమితి చట్టాలను తీసుకురావడం వెనుక రాజకీయ ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో భూ గరిష్ట పరిమితి చట్టాలను తీసుకురావడానికి వెనక ఉండేటువంటి రాజకీయ ఆర్థిక కారణాలను నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. మరి ఈ ఎపిసోడ్లో ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటయ్యా, ఈ ఎపిసోడ్లో ఏం చూసామంటే ఈ చట్టాన్ని మనం క్లియర్గా చూడడం అన్నటువంటి జరుగుతుంది. హైదరాబాద్ సో ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ లైన్స్ అంటున్నారంటే హైదరాబాద్ తొలగింపు నిలుపుదల చట్టం. ఇది హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల సంస్కరణ బిల్లు. సో ఇది హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల సంస్కరణ బిల్లు 1953గా మనం చూస్తున్నాం. దీంట్లోనే చూస్తున్నాం 1950లో హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం రావడంతో భూస్వాములు కౌలుదారులను బలవంతంగా బయటికి గెంటేయడం అన్నటువంటిది జరిగింది. అలా గెంటివేతలను ఆపడం కొరకే 52లో ఈ హైదరాబాద్ తొలగింపు నిలుపుదల చట్టం అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారన్నటువంటిది మనం చదివాం. సో నేర్చుకున్నాం. అదేవిధంగా కౌలుదారులను తొలగించరాదని, వారికి మళ్ళీ భూములను వెనక్కి ఇప్పించాలని, రక్షిత కౌలుదారు సమ్మతి లేకుండా అమ్మిన భూములను గుర్తించబడవని పేర్కొనడం అన్నటువంటి జరిగింది. అది నేర్చుకున్నాం. ఈ ఆర్డినెన్స్కి సంబంధించి ఆర్డినెన్స్లో ఏమేమి ఉన్నాయన్నటువంటి అంశాలను కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇక ఆర్డినెన్స్ భూ యజమానులు బలవంతంగా భూమి నుండి తొలగించినటువంటి కౌలుదారులకు రక్షణ కల్పించాల్సినటువంటి నిబంధనలను రూపొందించడం జరిగింది. భూస్వాములు సొంత వ్యవసాయం కోసం రక్షిత కౌలుదారుల నుంచి తీసుకోదలసినటువంటి భూమిని ఆ అంటే తీసుకోదలిస్తే కౌలుదారుడికి కూడా కుటుంబ కమతకు సమానమైనటువంటి భూమిని ఇవ్వాల్సిందిగా ఈ చట్టం పేర్కొంటుంది. ఇక 43 నుంచి 53 మధ్య కాలంలో ఎవరైతే 6 సంవత్సరాల పాటు లేదా అంతకన్నా ఎక్కువగా సాగు చేసినారో వారిని రక్షిత కౌలుదారులుగా గుర్తించి వారి భూమిని లాక్కోవడానికి వీలు లేదని చట్టం తెలుపుతుంది. అదేవిధంగా రక్షిత కౌలుదారుని ఎటువంటి పరిస్థితుల్లో భూమి నుంచి తొలగించడానికి వీలు లేదని, ఒకవేళ రక్షిత ద్వారు తానుగా భూమిని అప్పగించాల్సి వస్తే అది ఎంఆర్ఓ గారి అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ లేదా తహసీల్దార్ గారి సమక్షంలో చూసుకోవాలని, కౌలుదారులకు భూమి ఉన్నా లేకపోయినా సో భూస్వామి తనకు అవసరం అనుకుంటే ఒక కుటుంబ కమతాను తీసుకోవచ్చని, తర్వాత ఈ శాసనం ద్వారా అంటే భూమిని కొనడానికి కూడా కౌలు రైతుకు అవకాశం ఉందని తెలియజేస్తుంది. ఇక నీటి సౌకర్యములు ఉన్నటువంటి భూమి అయితే 8 రెట్లు,
ఇతర మార్గాల ద్వారా అయితే 5 రెట్లు, మెట్ట భూమి అయితే 15 రెట్లు ఉండేటట్లుగా ఆ రెట్లు చెల్లించి కౌలు రైతు దాన్ని కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. ఇవి మనం ఈ చట్టంలో నేర్చుకున్నాం. ఇక కౌలుదారుల వైఫల్యాల గురించి కూడా మనం నేర్చుకున్నాం. సో భూ గమతాల పరిమితి చట్టాన్ని కూడా మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో భూ సంబంధానికి అంటే ఇక్కడ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే భూ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఎందుకు కేంద్రీకృతమయ్యింది, కేంద్రీకృతం కావడం అన్నటువంటిది రాజ్యాంగంలోని 38వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అన్నటువంటిది రాబోయే ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.